హాయ్ అండి. ఐపీఎల్ ఇంక మొదలైంది. ఈరోజు నుంచి స్టార్ట్. ఈరోజు ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి కోల్కతాకి, అలానే ఆర్సీబీకి అయితే జరగబోతుంది. ఎందుకంటే చాలా మంచి రైవల్. ఎందుకంటే మీరు చూసి ఇటుపక్క విరాట్ కోహ్లీ ఉన్నాడు, అటుపక్క చూస్తే ఆల్రెడీ డిపెండెంట్ ఛాంపియన్స్. ఎందుకంటే లాస్ట్ టైం గెలిచింది వాళ్ళే కదా. ఎస్ఆర్హెచ్ పైన రన్నరప్గా ఉంది. ఎస్ఆర్హెచ్ పైన చాలా మంచి విజయం అయితే సాధించి వాళ్ళైతే ఐపీఎల్ అయితే గెలవడం చూసాం. సరే, ఓవరాల్గా చూసుకుంటే మీరైతే ఈరోజు మ్యాచ్ 7:30కి అయితే స్టార్ట్ అవుతుంది. అన్ని మ్యాచ్లు అలా ఉంటాయి. 3:30కి అయితే 2 మ్యాచ్లు ఉంటేనేమో 3:30కి ఒక మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సెకండ్ మ్యాచ్ వచ్చేసి 7:30కి స్టార్ట్ అవుతుంది. చూడాలి. ఈరోజు వచ్చేసి ఫస్ట్ మ్యాచ్ ఈడెన్ గార్డెన్లో జరుగుతుంది కోల్కతాలో. ఎందుకంటే వీళ్ళే కదా గెలిచింది, అందుకని ఫస్ట్ మ్యాచ్ అయితే అక్కడే పెడతారు. అలానే ఓపెనింగ్ సెరమనీ కూడా అక్కడే జరుగుతుంది. చూడాలి. ప్రస్తుతానికి అయితే ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది మ్యాచ్ అయితే. ఎందుకంటే మీరు చూసుకుంటే ఇటుపక్క మీకు స్పిన్ వరుణ్ చక్రవర్తి, నరేన్ ఎక్స్ట్రాడినరీ స్పిన్ కనిపిస్తుంది. ఎందుకంటే విరాట్ కోహ్లీ కావచ్చు, సాల్ట్ కావచ్చు, ఇటు పక్కన బ్యాట్స్మెన్ అయితే ఇబ్బంది పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. రజాత్ పడిదారు, దేవదత్ పడికల్ వీళ్ళందరూ కూడా స్పిన్ మంచిగా ఆడతారు. కానీ ఇది వీళ్ళ దగ్గర ఎక్సలెంట్, అంటే వరల్డ్ క్లాస్ అయితే స్పిన్నర్ అయితే ఉన్నారు. మీరు చూసుకుంటే రీసెంట్గా వరుణ్ చక్రవర్తి ఎక్స్ట్రాడినరీ స్పిన్ తోటి అయితే మనకైతే విజయం కూడా సాధించి పెట్టడం చూసాం. ఛాంపియన్ ట్రోఫీ కావచ్చు. మీరు ఆ తర్వాత చూసుకుంటే మీరు ఒకసారి టీం చూసుకుంటే మీకు వచ్చేసి యాక్చువల్గా ఫిల్ సాల్ట్ మీకు తెలిసింది కదా. ఫిల్ సాల్ట్ ఇంతకుముందు కోల్కతా విజయంలో చాలా కీ రోల్ అయితే ఉంది. ఈసారి అయితే ఇక్కడికి వచ్చేసాడు మన ఆర్సీబీకి అయితే. మనం ఒకసారి ప్లేయింగ్ లెవెన్ ఇలా ఉండొచ్చు అని నేనైతే అనుకుంటున్నా. మీరు చూసుకుంటే ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడికల్, రజాత్ పడిదారు, లియామ్ లివింగ్స్టన్ కావచ్చు, జితేష్ శర్మ వికెట్ కీపర్, మంచి వికెట్ కీపరు. ఇంతకుముందు మనకి పంజాబ్లో చేశాడు కదా, మంచి వికెట్ కీపర్ తెచ్చుకున్నారు. అలాంటి టిమ్ డేవిడ్ మంచి ఆల్రౌండర్, ఎక్స్ట్రాడినరీ భారీ హిట్లు అయితే కొట్టగలడు. ఇంతకుముందు ఇతను ముంబై తరపున ఆడాడు. కృణాల్ పాండ్యా కావచ్చు, భువనేశ్వర్ కుమార్, జాస్ హజల్వుడ్, యష్ దయాల్. మీరు చూసుకుంటే ఇంకా 12 ప్లేయర్స్ ఆడతారు కాబట్టి ఎక్స్ట్రా ప్లేయర్ అయితే తీసుకుంటారు. తర్వాత బ్యాటింగ్ పెట్టి, బౌలింగ్ని పెట్టి డిసైడ్ లాస్ట్ మినిట్లో తీసుకుంటారు ఆ డెసిషన్ అయితే. ముందే ప్లేయర్లు ఇస్తారు కానీ తర్వాత తీసుకుంటారు 12th ప్లేయర్ని అయితే. ఇక్కడ మీరు చూసుకుంటే బ్యాటింగ్ సాలిడ్గా కనిపిస్తుంది మీకు. ఫిల్ సాల్ట్ కావచ్చు, విరాట్ కోహ్లీ కావచ్చు, దేవదత్ పడికల్ కావచ్చు, రజాత్ పడిదార్ కావచ్చు, ఇంకా మీరు చూసుకుంటే లియామ్ లివింగ్స్టన్ కావచ్చు, జితేష్ శర్మ కావచ్చు, టిమ్ డేవిడ్. అస్సలు లైనప్ చూస్తే మీకు ఎక్స్ట్రాడనరీ కనిపిస్తుంది. రజాత్ పడిదార్ కావచ్చు, ఎందుకంటే మీకు రంజీ మ్యాచ్లో మంచి స్కోర్స్ ఉన్నాయి. దేవదత్ పడికల్ కూడా రంజీ మ్యాచ్లో మంచి స్కోర్స్ ఉన్నాయి. మీకు ఓపెనింగ్గా మీకు సాల్ట్ కావచ్చు. సాల్ట్ అలాగే రీసెంట్ ఫామ్లో లేడు, కానీ లాస్ట్ టైము ఐపీఎల్లో కోల్కతా విజయంలో చాలా కీ రోల్ అయితే అతను పోషించడం చూసాం. ఆ తర్వాత మీకు బౌలింగ్ డిపార్ట్మెంట్ చూసుకుంటే ఎక్స్ట్రాడినరీ ఉంది. ఎందుకంటే భువనేశ్వర్ కుమార్ ఎస్ఆర్హెచ్ నుంచి ఇక్కడికి వచ్చాడు. ఎక్స్ట్రాడినరీ జాస్ హాజిల్వుడ్ ఉన్నాడు. ఇద్దరు మంచి సీనియర్ బౌలర్స్ అయితే మీకు కనిపిస్తూ ఉన్నారు ఇక్కడ. యష్ దయాల్ ఉండనే ఉన్నాడు వాళ్ళకైతే. ఓవరాల్ చూసుకుంటే మీకైతే కృణాల్ పాండ్యా ఒక ఆల్రౌండర్ కనిపిస్తున్నాడు. నాకైతే ఇది మంచిగా కనిపిస్తుంది. నాకైతే ఆర్సీబీ ఎక్సలెంట్ టీమ్గా కనిపిస్తూ ఉంది. మీరు ఇక్కడ చూసుకుంటే ఇంకా సునీల్ నారాయణ్ కావచ్చు, లేకుంటే క్వింటన్ డికాకు, అజింక్య రహానే, వెంకటేష్ అయ్యర్, రఘువంశీ ఇతను మంచి లాస్ట్ టైం కూడా మంచిగా ఆడడం చూసాం. రింకు సింగ్ కావచ్చు, ఆండ్రూ రసెల్, రమణ్దీప్ సింగ్. ఇంతవరకు అయితే మీకు చూసుకుంటే బాగానే అనిపిస్తుంది టీం అయితే. కాకపోతే బౌలింగ్ డిపార్ట్మెంట్లో మనకు కొన్ని పేర్లు అయితే మనకు తెలియని కూడా తెలియదు, అలా ఉన్నారు పేర్లు అయితే. వరుణ్ చక్రవర్తి, నరేన్ మనకు తెలిసింది, కానీ హర్షిత్ రాణా వరకు ఓకే. వైభవ్ హరో కూడా వేస్తారు, కానీ ఎంతవరకు చేయగలడు చూడాలి. మనకైతే ఇంకొక జాన్సన్ అని ఉన్నాడు, ఫారెన్ ప్లేయరు. అతని వరకు ఎంతవరకు రాణిస్తాడో చూడాలి. కానీ మీరు చూసుకుంటే బ్యాటింగ్లో ఎక్కువ డిపెండెన్స్ వచ్చి డికాక్ యాక్చువల్గా రిటైర్మెంట్ ప్రకటించాడు, కానీ ఇదైతే ఆడుతున్నాడు. అజింక్య రహానే కావచ్చు, సీనియారిటీ కనిపిస్తుంది. వెంకటేష్ అయ్యర్ కావచ్చు, రింకు సింగ్ మిల్లాటర్లు కూడా కనిపిస్తుంది. కానీ అంతగా మనకి అన్నోన్, అంటే నామ్స్ ప్లేయర్ కనిపించట్లా. మీరు ఇక్కడ చూస్తే దేవదత్ పడికల్ కావచ్చు, రజాత్ పడిదార్ కావచ్చు, మీకు ఫిల్ సాల్ట్ కావచ్చు, విరాట్ కోహ్లీ, ఈ లైనప్ చూసినప్పుడు మీకు కొంచెం ఎక్కువ మార్జిన్ మీకు ఆర్సీబీ కనిపిస్తూ ఉంది. ఆర్సీబీకి ఎక్కువ అవకాశం కనిపిస్తుంది. అలానే బౌలింగ్ చూసుకుంటే వీరి దగ్గర ఇద్దరు స్పిన్నర్లు మినహాయిస్తే పెద్దగా మనకు అంత కనిపించట్లేదు. అక్కడ చూసుకుంటే మీకు భువనేశ్వర్ కుమార్, జాస్ హజల్వుడ్, యష్ దయాల్ లాంటి మంచి పేస్ అయితే కనిపిస్తుంది. మంచి అంటే ఏ టైంలో మ్యాచ్ని తారుమారు చేసి, లేకుంటే కట్టడి చేయగలిగే, అంటే ప్రెజర్ సిచ్యువేషన్ కూడా హ్యాండిల్ చేసే సిచ్యువేషన్ అయితే మనకైతే భువనేశ్వర్ నుంచి, జాస్ హజల్వుడ్ నుంచి అయితే వస్తుంది. చూడాలి. మరి మీరేమంటున్నారు కామెంట్ చేయండి. ఎందుకంటే ఏ టీం గెలుస్తుంది. నా ఫేవరెట్ వచ్చేసి ఆర్సీబీ కనిపిస్తూ ఉంది. బ్యాటింగ్ పరంగా చూసుకున్నా, బౌలింగ్ పరంగా చూసుకున్నా వాళ్ళ దగ్గర మెయిన్ ఏంటంటే స్పిన్ మ్యాజిక్ ఉంది. మిస్టరీ స్పిన్నర్స్ ఇద్దరు ఉన్నారు కాబట్టి, నరేన్ కావచ్చు, వరుణ్ చక్రవర్తి, వాళ్ళు కీ రోల్ కాబోతున్నారు. ఇక్కడ వచ్చేసి మీకు కీ రోల్ వచ్చేసి బౌలింగ్ అనుకుంటున్నా. భువనేశ్వర్ కానీ, జాస్ హజల్వుడ్ కానీ మంచి కట్టడి చేస్తారనిపిస్తుంది వాళ్ళ బ్యాటింగ్ లైనప్ని. అలానే ఇక్కడ చూసుకుంటే బ్యాటింగ్లో కూడా మీకు ఫిల్ సాల్ట్ ఒక్కసారి అటాక్ చేశారంటే ఆగడం కష్టం. అంత
భారీ భారీ ఇన్నింగ్స్లు అయితే ఆడటం చూస్తాం. అలానే విరాట్ కోహ్లీ కూడా చెప్పలేం, రీసెంట్ ఫామ్లో చూసాం కదా, రీసెంట్గా మంచి డీసెంట్ చేయడం చూసాం. అలానే దేవదత్త పడికల్, రజత్ పడిదారు వీళ్ళు కూడా మంచి ఫామ్లో కనిపిస్తున్నారు కాబట్టి నాకైతే కొంచెం స్ట్రాంగ్గా కనిపిస్తుంది. అలానే మీకు మిడిల్ ఆర్డర్ దాని తర్వాత మీరు చూసుకుంటే ఎండుకు వచ్చేసరికి ఆల్రౌండర్లో మీరు చూసుకుంటే టిమ్ డేవిడ్, కృణాల్ పాండ్యా సోసోగా ఉన్నప్పటికీ టిమ్ డేవిడ్ ఒక్కసారి ఒక ఫామ్లోకి వచ్చాడంటే విధ్వంసం చేస్తాడు, మనకు తెలిసిందే. చూడాలి మరి. ప్రస్తుతానికైతే నా ఫేవరెట్ వచ్చేసి ఆర్సీబీ లాగా కనిపిస్తుంది ఈ మ్యాచ్లో అయితే. మరి మీరేమంటున్నారు కామెంట్ సెక్షన్లో పెట్టండి. మీరు ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నారు? అలానే మీ ఫేవరెట్ ప్లేయర్ కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే రెగ్యులర్గా అయితే మీకైతే ఐపీఎల్ మ్యాచ్లు వీడియోలు అలానే ప్రివ్యూస్ అన్నీ వస్తూ ఉంటాయి. వీడియో అయితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ పెట్టుకోండి. రెగ్యులర్గా వీడియో అయితే పోస్ట్ అవుతూ ఉంటాయి ఐపీఎల్ గురించి.